త్వయితామృత వర్షిణీం. ఆ పరమాత్మ కృప నిరంతరము ఆ సూర్యకిరణాల వలె ప్రసరింపబడుతున్నది. మనము కూడా ఆత్మస్వరూపము అంటే ఆనందం అలా ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. అపార కృప మన బాబుగారు ఎలా అపార కృపని అందరి మీద ప్రసరింపజేస్తున్నారో, అతని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా వెళ్తూ ఉంటారు. ఏదో పెట్టుకొని వస్తారు మనసులో, కానీ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు సంతోషంగా వెళ్తారు. అంటే ఒక పరమాత్మ సన్నిధానంలో ఉన్నాము అంటే మనకి ఆ సంతోషం కన్నా హయ్యర్ లెవెల్ ఆనందం. అది ఎప్పుడు ఉంటుంది. ఆనందము అంటే ఎప్పుడూ ఉంటుంది. సంతోషం అంటే కొంచెం సైము ఉంటుంది. సుఖాలు అంటే భౌతిక సుఖాలు. మనకి ఇక్కడ చక్కగా కూర్చోడానికి బాగుంది, ఒక బెడ్ ఉంది, పరుపు ఉంది, ట్యాప్ ఉంది. ఇవన్నీ సుఖాలు. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు. ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. సంతోషం కూడా కొంచెం మన మనస్సుతో కూడుకొని ఉంది కానీ ఆనందం అంటే మాత్రం ఎప్పుడు కూడా ఉంటుంది, స్థిరము, శాశ్వతము. అదే పరమాత్మ తత్వము, బ్రహ్మానందము. అద్వైతామృత వర్షిణీ భగవతీ. ఇక్కడ అమ్మ రూపంలో చెప్పారు భగవతి, గీతా మాత. అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాల్లో చెప్పడం అయింది భగవద్గీతని. అంబా, అమ్మా, త్వాం, నిన్ను, అనుసంధామి, నీతో ఎప్పుడు నేను కూడుకొని ఉంటాను. అమ్మ ప్రేమ అందరికీ తెలిసినదే. ఎంత దెబ్బలాడినా, ఎంత తిట్టినా, ఎంత కొట్టినా మళ్ళీ పిలిచి చక్కగా తినిపించి పడుకోబెట్టించి లాలించి అన్నీ చేస్తుంది. తండ్రి ఒకసారి దెబ్బలాడినా తల్లి పక్కకి తీసుకొచ్చి తినిపించి నాన్న పడుకో, నువ్వు మళ్ళీ రేపు ఈ తప్పు చేయకని చెప్తుంది. అమ్మకి సాటి లేదు. అమ్మ రుణము తెచ్చుకోలేము. నవమాసాలు కని మోసి పెంచి కనీసం 5 ఏళ్ల వరకు కనిపెట్టుకొని కూర్చొని అన్ని రూపాల్లోని సేవ చేస్తుంది మనకి. అందుకని ఇక్కడ మాటగా చిత్రించడం జరిగింది. అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీ. అమ్మ నీతో ఎప్పుడు నేను కూడుకునే ఉంటానంటే ఈ జ్ఞానంతో, గీతా జ్ఞానంతో నేను సదా కలిసి ఉంటాను. అంటే గీతలో చెప్పిన విషయాల్ని నేను ఆచరిస్తాను, విధి విధానాల్ని ఆచరిస్తాను. అమ్మతో ఉండడము అంటే అమ్మ చెప్పిన ప్రకారం మనం నడుచుకోవడము, వ్యవహరించడము. భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీతలో ఏం చెప్పబడింది, నేను ఎలా వ్యవహరించాలి అంటే ప్రతి ఒక్క మనిషి, ఇది మనిషికి చెప్పబడింది. ఎందుకంటే పక్షులకి, జంతువులకి వాళ్ళకి నియమాలు ఏమి లేవు వాళ్ళకి. మనకి నీతి నియమాలు. ఎందుకంటే వ్యక్తి, మనిషి చక్కగా సక్రమంగా వ్యవహరించాలి. అది సమాజానికి, ప్రగతికి, సమాజ అభ్యుదయానికి పనికొస్తుంది. నన్ను చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు, ఇంకోళ్ళు చూసి అలా సమాజం అంతా అభివృద్ధి చెందాలి అన్నదానికి గీతా జ్ఞానం, ఆత్మజ్ఞానం చాలా అవసరం. భవద్వేషిణి, సంసారం అంటే సంసారంలో ఏంటంటే ద్వైత భావనలు ఉన్నాయి. రకరకాల మనుషులు ఉంటారు. కుంభకర్ణ తత్వాలు మనం నిన్న 3 మనుషులను చూసాం కాబట్టి ఎక్కువగా ఇవాళ సత్వ రజ స్తమో గుణాలు, త్రిగుణాలు. ఇదే గుణత్రయ విభాగ యోగము అని భగవద్గీతలో ఉంది. త్రయము అంటే 3 గుణాలు, 3 గుణాలు. సత్వము, రజోగుణము, తమో గుణము. సత్వగుణం ఏంటంటే విభీషణుడికి ప్రతీకం. విభీషణుడు మనందరికీ తెలుసు కాబట్టి మంచిగా వ్యవహరించడము. రజోగుణము రావణాసుడిని, దుర్యోధన్ని, అంటే వాళ్ళు కూడా మంచి కార్యాలు చేస్తారు, కాకపోతే వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. నేను అన్నదే జరగాలి, నాదే పై మాట ఉండాలి అని. రావణ బ్రహ్మ, మనం తక్కువ అనుకోవడానికి లేదు. బ్రహ్మ జ్ఞానం ఉంది అతనికి, కాకపోతే తన ఇంద్రియాల్ని వశపరచుకోలేకపోయాడు. బ్రహ్మజ్ఞానం ఉంది, కైలాసాన్నే కదిలించాడు. అప్పుడు ఆ శివుడు ఏం చేశాడు, నా ఆత్మతత్వం అనే శివలింగాన్ని ఇచ్చాడు. అలాంటి అంత సామర్థ్యం గల మనిషి
కాకపోతే కొంత ఇంద్రియాలు వశంలో లేకపోవడం వల్ల అది దీనికి కూడా కారణం ఏంటి అంటే కైకసి తండ్రి పౌలాచ్యుడు తల్లి కైకసి ఆవిడ మాంసాహారి, రావణుడు మాంసం తింటాడు. ఇక్కడ మాంసాహారము ఆహార ప్రభావం ఉంటుంది మన మీద. మనం ఏం తింటున్నామో అదే మనం అవుతాము. ఎందుకంటే మనం తిన్నది శక్తిగా మారుతుంది. మనం తినే ఆహారం ఎలాంటిదో మన శక్తి అలాగ ఉంటుంది, ఆ విధంగా వ్యవహరిస్తాము. అందుకని అన్న విషయంలో, ఆహార విషయంలో చాలా జాగరూకత వహించాలి. 2019లో పితామహ పత్రిజీ గారు ఒక విషయం చెప్పారు. ఆఖరి రోజుని బయటన ఇప్పుడు హోటల్స్లో తింటాం కదా, తిన్నప్పుడు వేరు వాళ్ళు అక్కడ వండుతారు, ఒకళ్ళు సర్వ్ చేస్తారు, ఒకళ్ళు వండుతారు. ఇప్పుడు బిజినెస్ మైండ్ ఏంటి, నాకు ఎంత లాభం వస్తుంది అని ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను రాత్రి మిగిలిపోయింది అనుకోండి, పారేసేరు, దాన్ని మళ్ళీ కలిపి వేరేగా చక్కగా దాన్ని ఇంకా టేస్టీగా చేసి మనకు పెడతారు. అంటే పాత ఫుడ్ని చక్కగా టేస్టీగా పెడతారు. టేస్ట్ ఉంటుంది కానీ అక్కడ పౌష్టిక తత్వం ఉండదు. ఆ పౌష్టిక తత్వం లేకపోతే మనం చక్కగా తింటాం కానీ అది అరిగించినప్పుడు ఆ శక్తి వేరుగా మారిపోతుంది. ఆ శక్తి మన గుణాల మీద ప్రభావం, అంటే ఆ గుణాలను బట్టి మనం వ్యవహరిస్తాము. ఆ రాజస గుణం ఉంటుంది. నన్ను గుర్తించారా లేదా, అందరూ నా గురించి చెప్పుకున్నారా లేదా, నేను ఎంతో వాళ్ళకి సహాయం చేశాను కదా, వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా చెప్పలేదే నా గురించి, చూసారా ఎలా చేశారో వాళ్ళు, ఇట్లా అనుకుంటూ ఉంటాం మనం. అంటే నన్ను వాళ్ళు పొగడాలి, నన్ను వాళ్ళు గుర్తించాలి, అంటే కీర్తి ప్రతిష్టలు నాకు కావాలి. ఇది రాజస గుణం. ఈ రాజస గుణం ఉన్నంత కాలం మనం పూర్తి ప్రేమ ఉండదు, సగమే. నా గుర్తింపు గురించి నేను ఒకరికి సహాయం చేస్తాను, ఆ సహాయం దానం అనుకోవచ్చు, రాజస దానము. కానీ దాని ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. మళ్ళీని నేను ఏమి చేస్తానో అదే నాకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది గుణ ప్రభావం. కాబట్టి ఆహార నియమాలు అక్కడ చెప్పారు. కాబట్టి మీరు బయటన తినవద్దు. బయట వేరు వ్యక్తులు వేరు ఆలోచనలతో చేస్తారు కాబట్టి ఆ ఆలోచన ప్రభావం మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ధ్యానం చేసినా పైకి వెళ్ళరు. సో అది నాకు చాలా టచ్ అయింది. ఆ రోజు నుంచి 90% నేను బయట ఫుడ్ తినను. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి 4 రోజులు అంటే చక్కగా అటుకులు తీసుకెళ్ళిపోవడం, మురీలు తీసుకెళ్ళిపోవడం, పళ్ళు ఉంటాయి, వెజిటబుల్స్, అట్లా మేనేజ్ చేసేసుకోవచ్చు మనం. వారు చెప్పిన 2019 డిసెంబర్ 30th నైట్ చెప్పారు ఈ విషయం. కాబట్టి ఎవరు ధ్యానం చేస్తున్నారో వాళ్ళు వండితే అందరికీ వాళ్ళు సర్వ్ చేస్తే వాళ్ళ భావాలు వాళ్ళకి వెళ్తాయి. ఆ ఆహారం ద్వారా భావాలు వెళ్ళడం వల్ల వాళ్ళవి సత్వభావాలు అవుతాయి. శుద్ధ సత్వంలోకి హనుమంతులు వారికి నాది అన్నది ఏమీ లేదు. ఇక్కడ అంతా నేను రాముడి గురించే. వాళ్ళ హనుమంతుడి మనసులో ఏంటి, సీతారాముల వారి. అలాగా మన భావాల్ని తయారు చేసుకోవడానికి ఇది భవద్వేషిణి. అంటే నెగిటివ్ భావాలు ఉంటాయి, అది సహజం. మనం ఎవరెవరి గురించో ఏవోవో అనుకుంటూ ఉంటాం. వెంటనే దాన్ని మనం గుర్తించుకొని వెంటనే వాళ్ళకి మంచి జరగాలి అని మనం ప్రయత్నిస్తుంటే ఇదే భవద్వేషిణి. అంటే ఈ భవసాగరంలోని ఇది సాగరము, మునిగిపోవడం తథ్యం మన ఈ భావాలతోని. మళ్ళీ ఏ భావాలతో మనం మరణించామో మరలా ఆ భావాలతోనే మనం పుడతాము. ఈ ద్వేష భావాలన్నీ సమసిపోతాయి. అది గీతా జ్ఞానం. అసతోమ సద్గమయ. మనం అసత్యం నుంచి సత్యం వైపుకి ప్రయాణం చేస్తున్నాము. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే అంధకారం. ఎంత